అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ మటన్ విత్ రాగి సంకటి. చాలా రోజుల నుంచి మా ఆయన అడుగుతుండ్రు రాగి సంకటి చేయమని చెప్పి. సో ఈరోజు చేద్దాం అనుకుంటున్నా. కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. నేను నా స్టైల్లో చూపిస్తున్నా. నేనే రెగ్యులర్గా ఎట్లా చేస్తా అనేది అట్లా చూపిస్తున్నా. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇలాచి, లవంగం, చెక్క, షాజీరా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కడిగి పక్కకు పెట్టుకున్న మటన్ని దాంట్లో యాడ్ చేయాలి. మంచిగా కలిపేసేసి మటన్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేదాకా మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత రాగి సంగటి కోసం 1 కప్ రైస్ తీసుకుంటున్నా. దాన్ని కడిగి పక్కకు పెట్టుకోవాలి రైస్ని. ఇప్పుడు దేంట్లో చేస్తామో రాగి సంకటి అది పొయ్యి మీద పెట్టేసుకొని వాటర్ మరిగించుకోవాలి. మనం ఏ కప్ తోటైతే రైస్ తీసుకున్నామో ఆ కప్ తోటే 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా. ఎందుకంటే 1 గ్లాస్ రైస్ 1 గ్లాసు రాగి పిండి కాబట్టి 4 కప్స్ వాటర్ అయితే నేను తీసుకున్నా. రాగి పిండి 1 కప్ తీసుకుంటున్నా. మటన్లో వాటర్ అయితే బయటకు వచ్చేసినాయి. మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. రెండు అటు ఇటు ఎందుకు చేస్తున్నా అంటే టైం సేవ్ అవుతుంది, ప్లస్ వీడియో కూడా లెంతీ అవ్వకుండా ఉంటుంది కాబట్టి రెండు ఒకటేసారి చూపిస్తున్నా. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. నేను రెగ్యులర్గా ఎప్పటికప్పుడు దంచే వేసుకుంటా. ఎప్పుడైతే వంట చేస్తానో అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ తగినంత, సాల్ట్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇంకా వాటర్ అయితే మరుగుతున్నాయి. మరుగుతున్న వాటర్లో రైస్ వేసుకోవాలి. రైస్ 80% కుక్ అవ్వాలి. ఈలోపు మటన్లో కారం, రైస్ అయితే ఉడుకుతుంది. దీంట్లో కారం యాడ్ చేసుకున్న తర్వాత పల్లీలు, కొబ్బరి పేస్ట్ నేను మిక్స్ చేసుకొని పక్కకు ఉంచుకున్నాను. టమాటాలు యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందు టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత పల్లీలు, కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలు, కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకొని మటన్ ఉడికేటట్టు కొంచెం వాటరు పోసుకొని కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసేయాలి. రైస్ అయితే ఉడికింది 80% వరకు. దాంట్లో పిండి వేసుకోవాలి. పిండి వేసిన తర్వాత కలపొద్దు. కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి క్యాప్ పెట్టి దానికి మూత పెట్టి వదిలేసేయాలి ఒక 5 minutes. మూత తీసిన తర్వాత కొద్దిసేపు అవి మూత తీసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. మొత్తం గడ్డలు కట్టకుండా మంచిగా స్పూన్ తోటి మంచిగా కలుపుకోవాలి.
సో మొత్తం కుక్ అయిపోయింది. రాగి జావ రెడీ అయింది. దీన్ని ముద్దలు కట్టాలి. మటన్ అయితే ఉడుకుతుంది. ఇది ఎక్కువ వేడి వేడి ఉంటుంది కాబట్టి నేను దానికి ఒక చిన్న బౌల్లో బటర్ యాడ్ చేసుకున్నా. బటర్ యాడ్ చేసుకొని ఇట్లా బౌల్ షేప్ వచ్చేలాగా దాంట్లో వేసేసుకొని చేస్తున్నా. ముద్ద కట్టడం వల్ల వేడి అనేది తొందరగా పోకుండా ఉంటుంది. తొందరగా చల్లగా కావన్నమాట. వేడి వేడి ఉంటాయి చాలాసేపటి వరకు. బటరు ఆ బౌల్కి మొత్తం ఇట్లా లోపల అప్లై చేయడం వల్ల అవి జారి ఇట్లా ప్లేట్లో పడుతున్నాయి. ఈ బౌల్ షేప్ కాకుండా రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు మరీ వేడి ఉంది చేతికి కాలుతుంది అనుకుంటే లైట్గా వాటర్ అప్లై చేసుకొని కూడా చేసుకోవచ్చు రౌండ్ షేపు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. బౌల్ షేప్ చేసుకుంటున్నా నేనైతే. చెయ్యి అయితే బాగా కాలుతుంది కాబట్టి జస్ట్ ఇప్పుడే దించిన కాబట్టి చాలా కాలుతుంది. వేడి వేడి ఉంది. సో నేను ఇట్లా చేసుకుంటున్నా. సో వేడి వేడి మటన్ రాగి సంకటి రెడీ అయిపోయింది. వావ్! టేస్ట్ అయితే సూపర్ ఉంది.